ఆత్మ ప్రియమైన బంధువులందరికీ మిత్రులారా, ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్లో 365 డేస్ సెషన్లో 12వ రోజు క్లాస్కు అందరికీ కూడా స్వాగతము. ఈరోజు మనము ఆ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ చుక్కా మధు సార్ ద్వారా మనము క్లాసు ఆ, తెలుసు తీసుకోబోతున్నామండి. సారు 40 ఏండ్ల పైన స్పిరిచువల్ జర్నీ, అలాగే 20 ఇయర్స్ దగ్గర దగ్గర సార్ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ స్టార్ట్ అయింది. సార్ వచ్చేసి రిటైర్డ్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. అలాగే ఎంతో మందికి ఆ, పిల్లలకు కానీ పెద్దలకు కానీ గుళ్ళో బళ్ళో ప్రతి చోట ధ్యానాన్ని అందిస్తూ, ధ్యానాన్ని పరిచయం చేస్తూ, ప్రతి ఒక్కరికి ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ చక్కగా అందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని ధ్యానాన్ని పంచుతున్నారండి. అలాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు మన క్లాస్కు రావడం మనం భాగ్యంగా భావిస్తూ సార్కి అందరూ కూడా క్లాప్స్ చేస్తూ వెల్కమ్ చెప్దామండి. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం అండి. క్లాస్ ధన్యవాదములమ్మా. తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీ సార్. అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. ఒక అద్భుతమైన మహావతార్ బాబా ఫౌండేషన్ స్థాపించి మరి వందలాది మందికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినట్లుగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. ఆ, మరి 365 రోజులు మీ షెడ్యూల్ కూడా చూశాను నేను. పగటిపూట కూడా చాలా కార్యక్రమాలు అద్భుతంగా నడుపుతున్నారు. ఆ, గొప్ప గొప్ప మాస్టర్ల చేత మరి జ్ఞానం యొక్క పరిచయాన్ని నలుగురికి పంచడం మామూలు విషయం కాదు. ఎంతో అంకిత భావం ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయలేము ఎవరైనా సరే. మీరు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా, మీ టెక్నికల్ టీంకి అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వాయిస్ ఓకేనమ్మా? ఓకే సార్, ఓకే సార్, వస్తుంది ఆ, సార్. సరే. థ్యాంక్ యూ. మిత్రులారా, క్లాస్ ప్రారంభానికి ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. అలాగే చివరిలో కూడా 10 నిమిషాలు ఉంటుంది. ఓకే సార్. ధ్యాన స్థితిలో అందరూ కూర్చోండి. మిత్రులారా, దేవుడు అనగా శక్తి స్వరూపం, దేవుడు అనగా కాంతి స్వరూపం, దేవుడు అనగా ప్రణవము, ఓంకారం. శ్వాస మీద ధ్యాస ద్వారా మనము విశ్వశక్తిని గ్రహిస్తాం. ఇది అందరికీ తెలుసు. అయితే ఈరోజు మీకు మరొక పద్ధతిని పరిచయం చేస్తున్నాను. ఇది బెంగళూరులో ఉన్న మానస ఫౌండేషన్ వారు సప్త ఋషులను అభ్యర్థించి సమస్త మానవ జాతికి ఈ పద్ధతిని మరి మహర్షులు మనకు కానుక ఇచ్చారు. వారు కేవలం దీనిని 7 నిమిషాలు చేస్తే చాలన్నారు. మనం ఒక 10 నిమిషాలు పెట్టుకుందాము. ఓకే. కాంతి అంటే మనం చూసే వెలుగు కాదు. ఇది చాలా సూక్ష్మమైనది, సర్వవ్యాపకమైనది. మనసులో ఇలాగా ఆహ్వానించుకుందాం మిత్రులారా. అంతటా కాంతి రూపంగా వ్యాపించి ఉన్న ఓ దైవమా, నేను ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఈ దైవకాంతి నా బ్రహ్మరంధ్రంపై, నా తలపై వర్షపు ధారలాగా కురుస్తోంది.
నా బ్రహ్మరంధ్రం గుండా నాలో ప్రవేశిస్తోంది. తల నుండి పాదాల వరకు ఈ దైవకాంతి నాలో నిండిపోతోంది. ఇలా ఊహించుకోండి మిత్రులారా. నా తలపై అద్భుతమైన తెల్లటి దివ్య కాంతి నా తలపై కురుస్తోంది. నా బ్రహ్మరంధ్రం గుండా నాలో ప్రవేశిస్తోంది. మీకు నచ్చిన రంగులో ఈ దైవకాంతిని ఊహించుకోండి. అద్భుతమైన బంగారు కాంతి గల ఈ దైవకాంతి నా తలపై కురుస్తోంది. మీకు నచ్చిన కలర్ని ఊహించుకోండి మిత్రులారా. తల నుండి పాదాల వరకు ఈ దైవకాంతి నాలో నిండిపోతోంది. నా శరీరంలోని ప్రతి కణములో ఈ దైవకాంతి నిండిపోతుంది. నా తల అంతా కూడా ఈ దైవకాంతి నిండిపోతుంది. నా మెడ, కంఠము, భుజాలు ఈ దైవకాంతితో నిండిపోయాయి. నా కుడి చేయి, ఎడమ చేయి ఈ దైవకాంతితో నిండిపోయింది. నా వీపంతా ఈ దైవకాంతితో నిండిపోయింది. నా వీపంతా ఈ దైవకాంతితో నిండిపోయింది. నా వెన్నెముక ఒక ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతోంది. నా వెన్నెముక ఒక ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతోంది. నా శరీర లోపలి భాగాలన్నీ ఈ దైవకాంతితో నిండిపోయాయి. నా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము, కాలేయము అన్నీ ఈ దైవకాంతితో నిండిపోయాయి. నాలోని దోషాలన్నీ విడిచే గాలితో పాటు బయటకు వెళ్ళిపోయి ఎల్సియాన్ అగ్నిలో కలిసి కాంతిగా మారిపోతున్నాయి. నా చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, శరీర లోపలి భాగాలన్నీ ఈ దైవకాంతితో నిండిపోయాయి. నా కుడికాలు, మోకాలు, పాదం వరకు, నా ఎడమకాలు, మోకాలు, పాదం వరకు ఈ దైవకాంతి నాలో నిండిపోయినది. తల నుండి పాదాల వరకు ఈ దైవకాంతి నాలో నిండిపోయినది. నా శరీరంలోని ప్రతి కణంలో ఈ దైవకాంతి నిండిపోయినది. నేను వెలుగు స్వరూపంగా, నేను కాంతి స్వరూపంగా, నేను జ్యోతి స్వరూపంగా మారిపోయాను. నాలో నిండిన ఈ దైవకాంతి నా హృదయ కేంద్రం ద్వారా దైవ ప్రేమతో కలిసి నా హృదయ కేంద్రం ద్వారా విస్ఫోటనము చెంది ఈ ధ్యాన మందిరం అంతా నిండిపోతోంది. ఈ కాలనీ అంతా దైవకాంతి నిండిపోతోంది. ఈ నగరం అంతా దైవకాంతి నిండిపోతోంది. ఈ భూగోళం అంతా దైవకాంతి నిండిపోతోంది. భూమాత పాపభారం తగ్గి సత్యయుగం సాకారం అవుతోంది. దేవుడు అనగా కాంతి స్వరూపం. ఆ కాంతిని మనలో నింపుకొని నలుదిక్కులా పంచుదాం మిత్రులారా. ఈ కాంతిలో శక్తి ఉంది, ఈ కాంతిలో జ్ఞానం ఉంది, ఈ కాంతిలో ప్రేమ ఉంది. దైవిక ప్రేమ, దైవిక శక్తి, దైవిక జ్ఞానం, కాంతితో అనుసంధానం. అద్భుతమైన ప్రక్రియ ఇది. సప్త ఋషులు మనకిచ్చిన గొప్ప కానుక. ఒక 10 నిమిషాల పాటు ఇలా మనం తీరిక ఉన్నప్పుడల్లా ఈ కాంతిని ఆహ్వానించుకొని మనలో నింపుకొని దానిని నలుదిశలా పంచితే చాలు మిత్రులారా. తల నుండి పాదాల వరకు
ఈ బంగారు కాంతి నాలో నిండిపోయింది. అలా ఫీల్ కాండి, అలా అనుభూతి చెందండి. ఓకే మిత్రులారా, మీ రెండు చేతులు విడదీసుకొని కళ్ళపై బోర్లించుకోండి. నెమ్మదిగా ధ్యానం ముగించండి. హరి ఓం. టెన్, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. హరి ఓం. బాహ్య స్మృతిలోకి రండి. అందరూ ఓకే మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ చెప్పుకుందాం. ఆరోగ్యం స్వీయ వరం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కదా మన పెద్దలు. ఇంతకు ఆరోగ్యం అంటే ఏమిటి? హెల్త్ ఈజ్ వెల్త్. అరోగము, రోగాలు లేకపోవడమే ఆరోగ్యమా అని అనుకుంటున్నారు అందరూ. డాక్టర్లు కూడా రోగాలకి చికిత్స చేస్తున్నారు తప్ప అసలైన ఆరోగ్యాన్ని పొందే పద్ధతులు పరిచయం చేయడం లేదు మనకి. ఆరోగ్యం అనగా మిత్రులారా, స్వస్థితిలో ఉండడం. ఆరోగ్యం అనగా స్వస్థితిలో ఉండడమే స్వస్థత. హెల్త్ అంటారు, హెల్త్. ఈ హెల్త్లో హీలింగ్ అనే మాట ఉంది. అంటే రోగం వస్తే చికిత్స అనే మాట ఉంది. హెల్త్ అంటే ఆరోగ్యం కాదు, చికిత్స, హీలింగ్ అని అర్థం. సంస్కృతంలో, హిందీలో మంచి మాట ఉంది, అదే స్వాస్థ్య. స్వస్థితియే స్వస్థత అని గుర్తించండి. అది ఆరోగ్యం అంటే. మన స్వస్థితి అంటే ఏమిటి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనము ఆరోగ్యవంతులం అవుతాం మిత్రులారు. శరీరం ఒక వాహనం, మనసు డ్రైవర్.
ఒక కారు లేదా ఒక బైకు చెడిపోయింది అంటే దానిని సరిగా నడపలేదని అర్థం, సరిగా జాగ్రత్త తీసుకోలేదని అర్థం, దానికి ఇవ్వవలసిన గాలి పెట్రోలు ఇవ్వలేదు అని అర్థం. అలాగే మన శరీరం అనే వాహనానికి కూడా మనము ఆయా సమయాల్లో ఆ శారీరక అవసరాలు ఏమిటో, ఆహారము, విశ్రాంతి, నిద్ర, అలాగే తినకూడని, వేయకూడని, చూడకూడని, వినకూడని పదార్థాలు లేదా విషయాలు వేయడం వల్ల ఈ వాహనాన్ని మనము పాడు చేసుకుంటున్నాం మిత్రులారా. మనమందరం అనుకున్నట్లుగా ఈ రోగాలు అనేవి ఏ దోమల వల్లనో, ఏ బ్యాక్టీరియా వల్లనో, వైరస్ల వల్లనో, మరి బయటి వాతావరణ పరిస్థితుల వల్లనో వస్తాయని మనం భావిస్తున్నాం. నిజమే, 100కి 10% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి కారణంగా మనకి రోగాలు వస్తాయి. కానీ మిగతా 90% మాత్రం ఆ రోగాలు రావడానికి మన మనసే కారణం మిత్రులారా. మనోవ్యాధికి మందు లేదని ఎప్పుడో చెప్పారు పెద్దలు, కానీ ఇప్పుడు ఉంది మందు. అదే ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. రోగాలు లేని, ముసలితనం లేని, చావు లేని జీవితమే యోగ జీవితం అని మరి మునులు, ఋషులు, మహర్షులు చెప్పి ఉన్నారు. వారు వేలాది సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి ఉన్నారు. మరి మన గ్రూప్ పేరే మహావతార్ బాబా పేరు పెట్టుకున్నాం. ఆయన సుమారు 2000 సంవత్సరాలు, 25 సంవత్సరాల కుర్రోడిగా మరి జిజ్ఞాస గల వారందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు ఈ భూమి మీద. ఆరోగ్యము అంటే ఒక్క శరీరానికే కాదు, మనసుకి, బుద్ధికి, ఆత్మ, ఈ అన్నిటినీ కలిపిందే సంపూర్ణ ఆరోగ్యం. ది హోలిస్టిక్ హెల్త్ అంటారు. మరి రోగానికి మనసుకి ఏమిటి సంబంధం పరిశీలిద్దాం. ఒక ఇంట్లో 4 ఉన్నారు. ఒకే రకమైన ఆహారం తింటారు, కానీ అందులో ఒక అతనికి ఓ జబ్బు వచ్చింది. మరి మిగతా వారికి ఎందుకు రాలేదు? ఆహారం వల్ల జబ్బులు అంటే అందరికీ రావాలి కదా. అలాగే ఆ ఇంట్లో ఒక 50 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు, అతనికో జబ్బు వచ్చింది. ఇప్పుడు 50 ఏళ్ల వయసున్న మిగతా వారందరికి కూడా జబ్బు రావాలి కదా, వయసు ప్రకారం రోగం అంటే. కాబట్టి ఆహారమో, వయసు, మరేదో మరేదో కారణాలు కావు. మీరందరూ విని ఉండవచ్చు, మీ ఆరోగ్యం మీ చేతిలో అనే అద్భుతమైన గ్రంథం అరవిందరెడ్డి మాస్టర్ గారు తెలుగులోకి అనువదించారు. దాన్ని ఇంగ్లీష్లో లూయిస్ ఎల్హే మేడం ఆమె రచించారు. హీల్ యువర్ బాడీ అంటుంది ఆమె.
మీ శరీరాన్ని మీరే బాగు చేసుకోండి అని అంటుంది ఆమె. ఏ మందులతో పని లేదు, ఏ డాక్టర్ల సలహా లేదు అంటుంది ఆమె. పత్రి సార్ అయితే ఇంకా సూటిగా చెప్పారు, గోలి మందు అవసరం లేదు, మీ ఆరోగ్యం మీ చేతిలో. తెలుగులో అరవిందరెడ్డి గారు రాశారు, హీల్ యువర్ బాడీ బై లూయిస్ ఎల్ హే మేడం. పత్రి సార్ అయితే గోలి మందు అవసరం లేదు, ఇంజక్షన్లు అవసరం లేదు, మన శక్తి మనకంటారు అని చెప్తారు పత్రి సార్. మన ఆత్మశక్తితో మనము ఆరోగ్యం పొందవచ్చు అని చెప్తారు. మరి రోగాలకి మూలం మనసే అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన తల నుండి పాదాల వరకు అన్ని భాగాలని మనం ఒకటొకటిగా పరిశీలిస్తే ఆయా భాగాలకు ఎందుకు జబ్బులు వస్తున్నాయో చూద్దాం. ఇవాళ చిన్నపిల్లలకే కంటి అద్దాలు వస్తున్నాయి. కారణం ఏమిటి? కంటి యొక్క పని చూడడం. అంటే ఆ పిల్లలు ఇంటిలో జరిగే సంఘటనలని, దృశ్యాలని చూడడానికి ఇష్టపడడం లేదు. తల్లి నాయనమ్మ తిట్టుకోవడం, కొట్టుకోవడం వారు చూడడానికి ఇష్టపడతలేరు. తల్లి తండ్రి తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇష్టపడతలేరు. అందుకనే వారు ఇలాంటి దృశ్యాలు నేను చూడను అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వాడికి దృష్టి దోషం వస్తుంది. కళ్ళద్దాలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అలాగే పెద్దవారు కూడా కొంతమంది కేవలం గతంలోనే బతుకుతుంటారు, భవిష్యత్తు మీద ఆశ ఉండదు, వాళ్ళకి కళ్ళ పైన అద్దాలు వస్తాయి. కొంతమంది రేపు బాగుపడదాం, రేపు మనం మరి వృద్ధిలోకి వస్తాము అని ఈరోజు కడుపు మార్చుకుంటారు, తిండి కూడా సరిగా తినరు, నిద్ర కూడా సరిగా పోరు, చింతలతో జీవిస్తుంటారు. వారికి కళ్ళద్దాలు వస్తాయి. ఒకటి అశ్వదృష్టి అయితే ఒకటి దీర్ఘదృష్టి అని చెప్తారు డాక్టర్. ఆయా వ్యక్తుల మనోవైఖరి వల్లనే ఈ పరిస్థితి దాపురుస్తుంది మిత్రులారా. ఇక మరొక శరీర భాగాన్ని చూద్దాం, ముక్కు. ఈ ముక్కుకు సైనస్ ప్రాబ్లం అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దగ్గరి వారు నన్ను సరిగా చూడడం లేదు, నాకే అందరూ పని చెప్తున్నారు అని ఎవరైతే ఇంటిలో ఆ సభ్యులు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ వారు ఇలా భావించినప్పుడు వారికి ముక్కుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ఇంకా మనందరికీ తెలుసు, జలుబు వస్తుంది. మందులు వేసుకున్నా వేసుకోకపోయినా వారం రోజులకు తగ్గిపోతుందని చెప్తుంటారు. ముక్కు శ్వాసిస్తుంది, శ్వాసిస్తేనే జీవితం కదా. మరి ముక్కుకి ఇబ్బంది వచ్చిందంటే జీవితాన్ని నిరాకరిస్తున్నారు. ఏమిటి బతుకు అని అనుకుంటున్నారు, జీవితం మీద ప్రేమ లేదు. అలాంటి వాళ్ళకి ఈ జలుబు వస్తుంది. ఎప్పుడైతే ఆ పరిస్థితులు
చక్కబడతాయో అప్పుడు ఆ జలుబు తగ్గిపోతుంది. ఇక కొంతమంది మరి కంఠం, ఈ రోజులలో మనం అందరం వింటున్నాం థైరాయిడ్ సమస్య అంటున్నారు. కంఠం ఏం పని చేస్తుంది మిత్రులారా? మాట్లాడడానికి ఉపయోగిస్తాం. మన మనసులో ఏమనుకుంటున్నామో అది తోటి వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి నా అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదు ఈ ఇంట్లో అని అనుకుంటారో, అది ఆడవారు కానీ మగవారు కానీ, వారికి థైరాయిడ్ సమస్య వస్తుంది మిత్రులారా. వారికి చెప్పే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చెప్పింది మీరు ఆచరించండి, ఆచరించకపోండి, కనీసం వారి ఒపీనియన్, అభిప్రాయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే వారి అభిప్రాయం తెలుసుకుంటారో అప్పటికి వారికి ఆ జబ్బు తగ్గిపోతుంది. వారు మరొక పని చేయొచ్చు. ఓ నోట్బుక్ పెట్టుకొని ఈ ఫలానా విషయంలో నా అభిప్రాయం ఇది అని కనీసం రాతపూర్వకంగా రాసినా ఈ సమస్య తగ్గుతుంది మిత్రులారా. అంటే మనోవైఖరి మార్చుకుంటే, మనోవైఖరి వల్లనే ఈ జబ్బులు వచ్చాయి కాబట్టి అది ఎప్పుడైతే మనం అనుకూలంగా పాజిటివ్గా భావిస్తామో ఆయా రోగాల నుంచి బయటపడతాం మనం మిత్రులారా. ఇక మరొకటి, చాలామంది మెడ చుట్టూ పట్టి కట్టుకుంటారు. అదో జబ్బు, మెడ సరిగా నిలబడదు. అంటే వారు కుడివైపు కానీ ఎడమవైపు కానీ వెనకకు కానీ తిరిగి చూడలేని స్థితి. అంటే ఏంది, ఒక విషయానికి సంబంధించిన ముందు వెనకలు వారు చూడరు. అప్పుడు వారికి మెడకు సంబంధించిన జబ్బు వస్తుంది మిత్రులారా. ఇక చాలామంది ఇప్పుడు అదేమంటారు బీపీ షుగర్, ఈ హైదరాబాద్ నగరంలో అయితే 160-70 మంది బీపీ షుగర్లతో బాధపడుతున్నారని చెప్తారు. షుగర్ అంటే తీపి మిత్రులారా. బ్రతుకు మీద తీపి లేని వారికే ఈ రోగం వస్తుంది. బ్రతకంటే వారికి ఉత్సాహం లేదు, ఆనందం లేదు. వారు ఒకటో రెండో మూడో పెద్ద విషయాలు పట్టుకుంటారు. ఓ డబ్బులు, ఓ అధికారం, ఓ పెత్తనం, ఇలాంటివే వాళ్ళకి నచ్చుతాయి. మిగతా విషయాలేవి వారు స్వీకరించరు. పిల్లలు చూడండి, చిన్న చిన్న విషయాలని ఆనందిస్తుంటారు. వారు ఇంత ఆరోగ్యంగా ఉంటారు. మా మా వీధిలో ఒకరోజు ఉదయం నేను మార్నింగ్ వాక్ చేస్తున్నాను. నాకు తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన తన మనవడిని కూర్చోబెట్టుకొని అరుగు మీద కూర్చొని ఉన్నాడు. నేను సరదాగా, ఏమయ్యా మనవడితో ఆనందంగా ఆడుకుంటున్నావా అన్నాను, ఇంతే. ఆయన ఎమ్మటే ఏమన్నాడో మీరు నమ్మలేదు. ఆనందమా పాడా, కుక్క కావలి కాస్తున్నా అన్నాడు ఆయన. చూడండి మనసులో వైఖరి ఎలా ఉందో. తన కొడుకుకి పుట్టిన పిల్లవాడు మనవడితోటి కూడా ఆయన ఆనందిస్తలేడు. తన సొంత మనవడు, అది కుక్క కావలిగా భావిస్తున్నాడు. ఇక జీవితంలో వాళ్ళు ఏ విషయాల ద్వారా ఆనందిస్తారా అని నాకు ఆశ్చర్యం వేసింది. లేదు, ఆ పెద్ద మనిషి అయినా నాకు ఫలానా విషయంలో ఆనందం వస్తుంది అని వెతుక్కుంటాడా? వెతుక్కోరు. ఉన్న వాటితో ఆనందించరు. తనకేం కావాలనో తెలియదు. కాబట్టి ఇవాళ ఏమంటారు, రోగం ఒకటైతే మందు ఒకటి వేస్తున్నారు అన్నట్లుగా. మరి నేను ఈ హైదరాబాద్ నగరంలో ఈ వీధిలోకి వచ్చి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 ఏళ్ల క్రితం నేను ఒక మందుల షాపు, ఒక హాస్పిటల్, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండేది. ఇవాళ చూస్తే ఓ 25 మందుల షాపులు వచ్చాయి, ఓ 10 హాస్పిటల్ వచ్చాయి,
ఓ 5 డయాగ్నోస్టిక్ సెంటర్లు వచ్చాయి. చూడండి, ఆరోగ్యం పెరుగుతోందా? రోగాలు పెరుగుతున్నాయా లోకంలో? అలాగే మరి మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ ఇవాళ సర్వసాధారణం. 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు. పూర్వకాలంలో పెద్ద మనుషులకు వచ్చేది పాపం. ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళకి వస్తుంది. వీరు అహంకారులు, వంగరు వీరు. ఎవరేం చెప్పినా వినరు. నేను తగ్గేదేలే అంటారు. అలాంటి వాళ్ళకి ఈ మోకాళ్ళ జబ్బులు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మరి లూయిస్ ఎల్హే మేడం సుమారు 400 జబ్బుల గురించిన పరిశోధన 10,000 మంది రోగుల మీద చేసి ఆమె ఆ బుక్ రాశారు. రోగానికి మూల కారణం ఏమిటి? క్యాన్సర్ అంటారు. ఇప్పుడు క్యాన్సర్ లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. దీర్ఘకాల కోపం మనుషుల మీద, పరిస్థితుల మీద, జీవితం మీద ఎవరికైతే ఉంటుందో వారికి ఈ క్యాన్సర్ జబ్బు వస్తుంది అని చెప్తున్నాను. దానికి విరుగుడుగా మనం ఏమనుకోవాలో ఆమె అద్భుతంగా చెప్పారు. మొదటి సూత్రం ఏమిటంటే ఆమె చెప్పింది, రోగాలకి 4 కారణాలు. ఒకటి కోపం, ఒకటి రెండవది విమర్శ, మూడవది పక్షతాపం, నాలుగవది అపరాధ భావన, గిల్టీ, యాంగర్, క్రిటిసిజం, రీసెంటిమెంట్ అండ్ గిల్టీనెస్. నేను తప్పు చేశాను అనే భావన వల్ల రోగాలు వస్తాయి. మీ ఆరోగ్యం మీ చేతిలో అనేది తెలుగులో ఉన్న బుక్ అండి. అరవిందర్ రెడ్డి గారు రాశారు. లూయిస్ ఎల్హే మేడం ఇంగ్లీష్ బుక్ని ఆయన తెలుగులోకి రాశారు. అది ముందు ఒక అధ్యాయం చదివినా చాలు, అద్భుతమైన అవగాహన మనకు వస్తుంది మన శరీరం గురించి, మన ఆరోగ్యం గురించి. నేను ఆ బుక్లోయే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు పరిచయం చేశాను. ప్రతి భాగానికి ఎందుకు ఆ జబ్బు వస్తుందో ఆమె మూల కారణం చెప్పారు. ఏ వాక్యం అనుకుంటే ఆ జబ్బు నిర్మూలించబడుతుందో చెప్పారు. అన్ని వాక్యాలు ఇప్పుడు నేను చెప్పుకోవడం లేదు, కానీ 1-2 వాక్యాలు మీకు చెప్తాను. ఇవి చేసినా చాలు. ఒకటి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. నేనంటే నాకు చాలా ఇష్టం, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని మీరు అనేక సార్లు అనుకుంటే అద్భుతమైన మార్పు మీలో వస్తుంది. ఒక పేపర్ పెన్ను తీసుకొని రాసిన 11 సార్లు, 21 సార్లు, 108 సార్లు రాసినా కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. మిత్రులారా, అందరూ ఒకసారి చెప్పండి, నేనంటే నాకు చాలా ఇష్టం, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా శరీర భాగాలన్నీ చక్కగా పనిచేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో నేను జీవిస్తూ ఉన్నాను. ప్రేమతో, కరుణతో, కృతజ్ఞతతో, క్షమాతత్వంతో, ఆత్మ జ్ఞానంతో, సర్వ సంపదలతో నేను నా కుటుంబం హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. ఆరోగ్యం కాబట్టి ఇందులో ఒక వాక్యం అనుకున్నా చాలు, నా శరీర భాగాలన్నీ చక్కగా పనిచేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో నేను జీవిస్తున్నాను. ఈ ఒక్క వాక్యం మీరు పదే 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 ఒక మంత్రాన్ని జపించినట్టుగా అనుకుంటే చాలు. ఆపరేషన్కు పోవాల్సిన ఒక ఆవిడ నేను చెబితే భయానికి ఆమె 24 గంటలు జపించింది. తెల్లవారి యశోద ఆసుపత్రికి వెళితే మీ గర్భాశయంలో ఉన్న గడ్డ కరిగిపోయిందమ్మా అని చెప్పారు వాళ్ళు. ఆపరేషన్తో అవసరం లేకుండా పంపించేశారు. అంత అద్భుతమైనది ఈ వాక్యం. అంటే మన మనసుకి మైండ్ పవర్ అంటారు. మనసుకి ఎంత శక్తి ఉందో మనకెవరు చెప్పలేదు.
ఆ మనసుని మనము నెగటివ్‌గా వాడుకొని నానా రోగాలు తెచ్చుకుంటున్నాం మిత్రులారా. అందుకే భగవద్గీతలో గొప్ప వాక్యం చెప్పారు గీతాచార్యుడు. అదుపులో ఉన్న నీ మనసు నీకు మిత్రుడు. చూడండి ఎంత బాగా చెప్పారు. అదుపులో ఉన్న నీ మనసు నీకు మిత్రుడు. స్వాధీనంలో లేని నీ మనసు నీకు శత్రువు. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో మనము మన మనసుని వ్యతిరేకంగా వాడుకుంటున్నాము మిత్రులారా. దాన్ని మనం అనుకూలంగా ఎలా వాడుకోవాలో ఆ మేడం చెప్పారు. ఒక వాక్యం రాసుకోండి, ఇప్పుడు నేను చెప్తాను. అన్ని వాక్యాలతో పని లేదు. నేనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా శరీర భాగాలన్నీ చక్కగా పనిచేస్తూ నేను సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ ఉన్నాను. రోగం ఉన్న వాళ్ళు కూడా అనుకోవచ్చు. మీరు ఇలా పదే పదే అనుకుంటే మీకు అనుకూలమైన రసాయనిక పదార్థాలు మన శరీరంలో తయారై ఆ రోగాన్ని తగ్గించి వేస్తాయి మిత్రులారా. ఈ ఒక వాక్యాన్ని అనుకోండి, రాయండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మంచి ఫలితాలు పొందినప్పుడు మీ అనుభవాన్ని తోటి వారికి పంచండి మిత్రులారా. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా మనమే ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని డబ్బులు పోస్తే డాక్టర్లు ఆరోగ్యాన్ని మూటగట్టి నెత్తిలో పెట్టి పంపిస్తారని నమ్మి వందలు వేలు లక్షలు వృధాగా సంపాదించినదంతా పారబోసుకుంటున్నాం మిత్రులారా. ఒక జొన్న రొట్టె తింటే బతుకుతావు, ఇంకా వేరే తింటే చస్తావు అనే పరిస్థితికి వచ్చారు. బీపీ కూలి ఎంతకాలం వేసుకోవాలంటే చచ్చిన దాకా వేసుకోండి అని డాక్టర్లు చెప్పే వరకు వచ్చాం మనం. ఆ గోలి పనిచేయనప్పుడు అది చికిత్స అంటారా? కానీ మన జనం మాత్రం ప్యాకెట్లు తెచ్చుకొని వేసుకుంటా ఉన్నారు. హృదయ స్పందన, బ్లడ్ ప్రెషర్ ఉంటేనే జీవిస్తాం మిత్రులారా. దేశకాల మాన పరిస్థితులను బట్టి, మన కుటుంబ పూర్వీకులను బట్టి, మీ ఆహారాన్ని బట్టి, మీరు చేసే పనిని బట్టి ఆ బీపీ ఉంటుంది. ఏ డాక్టర్ కూడా కరెక్ట్ బీపీని చెప్పలేరు. విదేశాల్లో రీసెర్చ్ చేసిన విషయాలన్నీ మన దేశంలో అప్లై చేస్తే మనకు ఎలా వర్తిస్తాయి మిత్రులారా? ఓకే మిత్రులారా, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందని మరోసారి గుర్తు చేస్తూ, వీలైతే ఆ తెలుగు గ్రంథాన్ని తెచ్చుకొని చదవండి. అద్భుతంగా ఆరోగ్యం గురించిన అవగాహన మీలో పెరుగుతుంది. టెన్షన్ ఒక బలహీనత, ప్రశాంతత బలం. ధ్యానం ఒకటే సరిపోదు. ధ్యానం అనగా శక్తి ఇస్తుంది. ఆ శక్తిని నీవు వ్యతిరేక విషయాలకు వాడితే నీ ఆరోగ్యం క్షీణిస్తుంది మిత్రులారా. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, నాకు తెలియాల్సిందంతా తెలుస్తుంది, నాకు రావాల్సింది సునాయాసంగా వస్తుంది. ఆఖరి వాక్యం, జీవితం జీవించడం చాలా సులభము మిత్రులారా. పశుపక్షాదులకి ఏ ఆసుపత్రులు ఏ డాక్టర్లు లేవు. జీవితం జీవించడం చాలా సులభం మిత్రులారా. పదే పదే ఈ వాక్యాన్ని
జపించండి మిత్రులారా. మరొక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం మిత్రులారా. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. నేను చెప్పినట్లుగా ఆ దైవకాంతిని ఆహ్వానించుకోండి. అంతటా కాంతి స్వరూపంగా వ్యాపించి ఉన్న ఓ దైవమా, నేను ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా తలపై ఈ దైవకాంతి వర్షపుధారలాగా కురుస్తోంది. నా బ్రహ్మరంధ్రం గుండా ఈ అద్భుతమైన బంగారు కాంతి నాలో ప్రవేశిస్తోంది. తల నుండి పాదాల వరకు ఈ దైవకాంతి నాలో నిండిపోయినది. నా శరీరంలోని ప్రతి కణములో ఈ దైవకాంతి నిండిపోయినది. నాలో నిండిన ఈ దైవకాంతి నా హృదయ కేంద్రం ద్వారా నా హృదయంలోని ప్రేమతత్వంతో కలిసి విస్ఫోటనము చెంది నలుదిక్కులా విస్తరిస్తోంది. ఈ భూగోళమంతా దైవ కాంతిచే, దైవ ప్రేమచే, దైవ శక్తిచే నిండిపోయినది. భూమాత పాపభారం తగ్గిపోయినది. సత్యయుగము సాకారమైనది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ అవకాశము మనందరికీ ఇచ్చినందులకు పరమగురు మండలికి, మహాతార్ బాబాజీకి, ఆది శంకరులకు, సప్త ఋషులకు, త్రిమూర్తులకు, త్రిమాతలకు, శ్రీరామకృష్ణ వివేకానందులకు, షిరిడి సాయిబాబాకు, భగవాన్ సత్యసాయికి, భగవాన్ రమణ మహర్షులకు, ఒక 1,44,000 కాంతి యోధులకు అందరికీ శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మిత్రులారా. సంక్రాంతి పర్వదినము. ఆరోగ్యానికి సూర్య భగవానుడే మూలం. సూర్య భగవానుడి ప్రియతమ శిష్యుడు ఆంజనేయ స్వామికి వేల వేల కృతజ్ఞతలు. సూర్యుడికి నమస్కారం పెట్టిన తర్వాత మిత్రులారా, మీ 2 అరచేతులను సూర్యకిరణాలు పడేటట్టుగా చూపండి. అప్పుడు మీ అరచేతిలో సూర్యరేఖ ఏర్పడుతుంది. మీ 2 అరచేతుల పైన సూర్యకిరణాలు పడేటట్టుగా చూసుకుంటే చాలు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సూర్య భగవానుడు మనకు అందుబాటులో ఉంటాడు. ఆయన ఆఫీస్ తెరిచి ఉంటుంది, ఎప్పుడైనా చేయవచ్చు. సూర్యరేఖ ఏర్పడుతుంది. తద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, గుర్తింపు, అన్ని రకాల ప్రమోషన్స్ మీకు లభిస్తాయి మిత్రులారా. హరి ఓం. 1 నిమిషం పాటు తల నుండి పాదాల వరకు ఈ దివ్యకాంతి నాలో నిండినదని భావిస్తూ ఆ దైవకాంతిని ఫీల్ కాండి మిత్రులారా, అనుభూతి చెందండి.
ఓకే మిత్రులారా, మీరు రండి. చేతులు కూడా తీసుకొని కళ్ళపై బోర్లించుకోండి. నెమ్మదిగా ధ్యానం ముగించండి. హరి ఓం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే. ఒక మాస్టర్ అడిగారు, జూమ్ క్లాస్ కాకుండా ఇంకేమైనా డైరెక్ట్ క్లాస్ మీరు తీసుకుంటారా అని. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 23 వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమారు 9 రోజుల పాటు మీ అందరికి పరిచయమే ఉండవచ్చు. డిఎన్ఏ స్వరలత మేడం, పూర్ణాత్మ శ్రీధర్ సారు. 9 రోజులు రెసిడెన్షియల్ క్లాసులు ఉచితంగా పెడతారండి. ఇది మొదటి లెవెలు. ఎవరైనా రావచ్చు, ఎలాంటి రుసుము లేదు. 9 రోజులు ఉచితంగా వసతి భోజనం అన్నీ ఏర్పాటు చేస్తారు. అద్భుతమైన ధ్యానాలు, అద్భుతమైన ఆత్మజ్ఞానం ఇవ్వబడుతుంది ఆ క్లాసులలో. ఈ అవకాశాన్ని మీరు తప్పనిసరిగా వినియోగించుకోండి. నేను లలితా మేడంకి ఆ రిజిస్ట్రేషన్, ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు పంపిస్తాను. మిత్రులారా, అందరూ సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే, హైదరాబాద్కి 140 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి కూడా 140 ఉంటుంది. ఖమ్మం జిల్లా నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. మిత్రులారా, మిర్యాలగూడెం నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ హైదరాబాద్ హైవే పై ఉంటుంది మిత్రులారా ఈ సూర్యాపేట పట్టణం. అక్కడ ఒక 40x40 పిరమిడ్లో రామ్మోహన్ మాస్టారు, నవ్ ఐ యామ్ 75 years, నేను లాంగ్ జర్నీ చేయలేను. ఓ 2-3 hours జర్నీ అంటే నేను రాగలను. మరి హలో నేను ఇదివరకు మాస్టర్. కొల్లాపూర్ వరకు కూడా వచ్చాను, కానీ ఇప్పుడైతే నమస్తే. ప్రయాణాలు పూర్తిగా మానుకున్నాను. మా యూనివర్సిటీ క్లాసుల వరకే పరిమితంగా ఉన్నాను. అలాగే ఇలాంటి జూమ్ క్లాసులు తీసుకుంటున్నాను. మీరు చక్కగా, ప్రేమగా, శ్రద్ధగా గ్రహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ఎవరైనా చాలా ఏమైనా అద్భుతంగా చెప్పారండి. ఆరోగ్యం స్వీయవరం అనే దాని గురించి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనేది. అసలు ఆరోగ్యం అంటే ఏంటి అనేది కూడా మనము అంటే అంత బాగుంది, మనము అనారోగ్యం లేకుండా ఉంటేనే ఆరోగ్యం అనుకుంటూ ఉంటాము. కాదు, మానసికంగా, శారీరకంగా, బుద్ధిపరంగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యము. అది అది ఆ స్వస్థితిలో ఉంటేనే అని చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి, లూయిస్ ఎల్హే గారి యొక్క సెషన్ వచ్చేసి ఆల్రెడీ మన జూమ్ సెషన్లో చెప్పడం జరిగిందండి. ఆ వీడియోస్ ఉంటాయి. మాస్టర్ శివ గారు మేడం గారి యొక్క పుస్తకాన్ని ఒక వారం రోజుల సెషన్ తీసుకొని చెప్పారండి. ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఆ బుక్ తెప్పించుకొని చదవడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ సమస్యకైనా కూడా మందులు కాకుండా ఇలాంటి ఆ, ఏమంటాం అపర్మేటివ్స్ అంటారు. ఈ అపర్మేటివ్స్ ద్వారానే సమస్య తగ్గించుకోవచ్చు అనేసి ఆవిడ లూయిస్ ఎల్హే చెప్పారండి. చాలా అద్భుతమైనది. ఏ సమస్య వచ్చినా హెల్త్ పరంగా ఏదొచ్చినా కూడా ఏం చెప్పుకోవాలి అనేది అక్కడ వివరించడం జరిగింది. ఆ విషయాన్ని మనకు మధు సార్ గారు చాలా అద్భుతంగా వివరించారండి. ఎంత నిదానంగా, ఆ, అద్భుతం. అసలు ఎంత బాగా చెప్పారో సారు. ఆ, క్లాసును ఎంత హాయిగా తీసుకొని వెళ్ళారో, అందరికీ కూడా అర్థమయ్యేటట్టు, ప్రతి ఒక్కరికి అందరికీ చేరేటట్టు ఆ సబ్జెక్టును అంత అద్భుతంగా తీసుకొని వచ్చారు సార్. చాలా చాలా ధన్యవాదాలు మీకు. చాలా చక్కగా చెప్పారండి. ఇంకా ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఏమన్నారు? 5 నిమిషాలు అవును, టైం ఉంది కదా. అవును. మాస్టర్స్, మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా, ఏదైనా అడగాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకొని. రామ్మోహన్ సార్ నన్ను అడుగుతున్నారు క్లాస్కి రమ్మని. సార్, నమస్కారం. 1 day క్లాస్ అయితే నేను
నమస్కారం మాస్టర్. వన్ డే క్లాస్ అయితే నేను వస్తాను. ఓకే ఓకే మాస్టర్. అది నేను నాగర్కర్నూలు మాస్టర్, మీరు హైదరాబాద్ నుంచి టూ మీరు టూ అండ్ హాఫ్ అరేంజ్ అవర్స్ ఉంటుంది. చేయగలిగితే అరేంజ్ చేస్తాను చేసి మాస్టర్. నాకు ఓకే ఓకే మాస్టర్. ముందు ఓకే ముందు చెప్పండి. ఒక వారం రోజుల ముందు చెప్తే నేను డేట్ ఇస్తాను. ఓకే ఓకే మాస్టర్. ఎవరికి చెప్పాలి మేడం మాస్టర్ క్లాస్ మరి? నెంబర్ మొబైల్ నెంబర్. లలిత మేడం దగ్గర ఉంది. సరే తీసుకుంటాను మాస్టర్. సరే మాస్టర్. ఎవరు అడుగుతున్నారు? అడగండి. సార్ మాట్లాడండి సార్. మాస్టర్ నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. మాస్టర్ అది ఋషులు చెప్పారు కదా వాక్యము, అదే ఆ ఓకే. విషయం అది సప్త ఋషులు రాసుకుంటాం మాస్టర్. ఏమిటంటే సప్త ఋషులు చెప్పింది ఏమిటంటే, బెంగళూరు మాస్టర్ మానస ఫౌండేషన్ వాళ్ళు అడిగారు, మా మాస్టర్ వాళ్ళకి గంటలు గంటలు ధ్యానం చేసే టైం లేదు, ఏదైనా ఉమ్, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చే ఉపాయం చెప్పండి అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే మాస్టర్ కాంతిని ఆహ్వానించుకునే ఈ పద్ధతిని చెప్పారు. సుమారు మాస్టర్ 15 ఏళ్ల క్రితమే మాస్టర్ నేను మానస ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ బుక్ తెచ్చుకొని ఆ మాస్టర్ ఆ రోజు నుంచి నేను కాంతితో అనుసంధానం అనేది క్లాసులో చెప్తూనే ఉన్నాను. ఇప్పుడైతే మాస్టర్ మన పిఎంసి వాళ్ళు కాంతితో అనుసంధానం బాగా ప్రచారం చేశారు కదా గత 3 ఏళ్ల సంది. మాస్టర్ అదే సప్త ఋషులు చెప్పింది కాదు, లూయిస్ ఎలిహే మేడం గారు చెప్పారు. ఏమని? మాస్టర్ నేనంటే నాకు చాలా ఇష్టం, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. రెండవ అది వాక్యము. కాదు మాస్టర్. ఆ మీరు ఇందాక ఆవాహనం చెప్పారు కదా, ఈ విశ్వం అంతా ఆ కాంతితో నిండబడింది, ఆ కాంతి శక్తిని మేము ఆవాహించుకుంటున్నాం బ్రహ్మరంధ్రం ద్వారా. ఓకే. అది అది మొత్తం ఒకసారి మళ్ళీ చెప్తే రాసుకుంటాం మాస్టర్. రాసుకుంటారంటారా? ఓకే. ఆ అంతటా అంతటా కాంతి రూపంగా అంతటా కాంతి రూపంగా వ్యాపించి ఉన్న వ్యాపించి ఉన్న ఓ దైవమా, ఉన్న ఓ ద్వైవమా, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. నా బ్రహ్మరంధ్రము గుండా నా బ్రహ్మానందం గుండా నాలో ప్రవేశించుము. రంధ్రము గుండా నాలో ప్రవేశించుము. నాలో ప్రవేశించుము. ఈ దైవ కాంతి ఈ ఈ దైవ కాంతి తల నుండి పాదాల వరకు నిండిపోయినది. అల నుండి పాదాల వరకు నిండిపోయినది. నిండిపోయినది. పోయినది మాస్టర్. తర్వాత నాలో నిండిన ఈ దైవ నాలో కాంతి నాలో నిండిన ఈ దైవ కాంతి నిండిన ఈ దైవ కాంతి కాంతి నా హృదయ కేంద్రం ద్వారా నా హృదయ కేంద్రం ద్వారా హృదయ కేంద్రం ద్వారా ఈ భూమండలమంతా ద్వారా వ్యాపించింది. ఈ మండలం అంతా వ్యాపించింది. వ్యాపించింది. ఇంతే మాస్టర్, ఏం లేదు. నా తలపై దైవకాంతి కురుస్తోంది, అది బ్రహ్మరథం గుండా నా శరీరం అంతా నిండిపోయింది. నాలో నిండింది. మీరు ఈ దేంట్లో నింపదలుచుకుంటే దాంట్లో, ఈ ఊరంతా నిండిపోయింది, ఈ నగరం అంతా నిండిపోయింది, ఇలాగా ఎంతైనా అనుకోవచ్చు అన్నమాట. నింపుకోవడం, పంచడం. పంచడం ఎందుకంటే మీరు విశ్వానికి ఇస్తేనే మీకు ప్రతిగా ఫలితం వస్తుందని. మనం ఒక్కలమే బాగుపడకూడదు కదా. ఇంకా మాస్టర్ దీంట్లో ఒక రహస్యం చెప్తాను ఇంకా మీకు. ఎవరైనా మీ తెలిసిన వాళ్ళు అనారోగ్యంగా ఉంటే వారికి పంపించండి. వాళ్ళని ఊహించుకొని ఈ దైవకాంతి వారి తల నుండి పాదాల వరకు నిండుతుంది అని మీరు అనుకున్న వారికి ఆరోగ్యం వస్తుంది.
అంత అద్భుతంగా పనిచేస్తుందని వాళ్ళు చెప్పారు, మానస ఫౌండేషన్ వాళ్ళు, నేను చెప్పడం కాదు. ఓకేనా మాస్టర్? మేడం ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే మాస్టర్, ఓకే మాస్టర్, చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా అండి, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాంతి ధ్యానము. చాలా చోట్ల ఇప్పుడు ఇదే చెప్పడం జరుగుతోంది. మెడిటేషన్ అయిపోయిన వెంటనే, అంటే మెడిటేషన్కు ముందు ప్లస్ మధ్యలో మెడిటేషన్ అయిపోతున్న ఒక 10 నిమిషాల ముందు కూడా ఇలా చెప్పుకుంటూ చక్కగా ధ్యానం చేస్తూ ఆ కాంతిని ఇలా మన బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ఊహించుకుంటూ మన కళ్ళలోకి వెళ్తున్నట్టు, మన తలలోకి, మన శరీర భాగాల్లోకి, ఇలా మొత్తం ప్రతి అవయవంలోకి ఆ కాంతి వ్యాపిస్తున్నట్టు, అక్కడ ఉండే సమస్యలన్నీ హీల్ అవుతున్నట్టు అలా చెప్పుకుంటూ చక్కగా ఇప్పుడు మన లంగ్స్లో ఏదైనా సమస్య ఉంటే అది క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఆ కాంతి కిందికి వెళ్తోంది మనకు, లివర్లోను, అలాగే మన ఊపిరితిత్తుల్లోను, అలాగే మన మూత్రపిండాల్లోను, ప్రతి అవయవంలోనూ ఉన్న సమస్యను క్లియర్ చేసుకుంటూ ఆ కాంతి కిందికి దిగుతూ అలా అన్ని ప్రాంతాలకు, పాదాల వరకు పాకుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ మోకాళ్ళ వరకు వచ్చి మోకాళ్ళలో ఉండే సమస్యను హీల్ చేసేసింది. అక్కడి నుంచి మళ్ళీ కిందికి వెళ్ళింది అరికాల వరకు. అలా నా దేహాన్ని వజ్ర శరీరంగా మారుస్తోంది అని చెప్పుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి బాడీ హీల్ అయిపోతూ ఉందండి. ఇది ప్రాక్టికల్ గా జరిగిండేది. అద్భుతాలు జరుగుతాయమ్మా. మీరు చెప్పినట్టుగా అద్భుతాలు. అవును. కాంతిని ఆహ్వానించుకోవడం అనే ఈ పద్ధతిలో అద్భుతాలు జరిగాయి అన్నమాట. అవును. ఎవరు నమ్మలేని విషయాలు జరిగాయి. అవును. మన శ్వాస మీద ధ్యాస, ధ్యానం వేరు. ఈ కాంతిని మనం ఆహ్వానించుకోవడం ఎంత సింపుల్. ఏ ఆయాసం లేదు, ఏ ప్రయాస లేదు, ఏ కండిషన్ లేదు. మనం నింపుకోవాలి, దాన్ని నలుదిక్కులా విస్తరింపజేసుకోవాలి. అతి సులువైనది. ఒక్క 10 నిమిషాలే, గంటలు గంటలు కూడా అవసరం లేదు. అవసరం లేదు. చెప్పాను కదా, ఒక ఆమె 24 గంటలు ఈ మంత్రం జపించి, అంటే నింపుకొని కాంతిని, తన గర్భాశయపు గడ్డని కరిగించుకుంది. ఆపరేషన్తో ఓ 2 లక్షల ఖర్చు మిగిలిపోయింది ఆమెకి. అంటే ఋషులు చెప్పినవి, ఈ సూత్రాలు చూడడానికి సింపుల్గా ఉంటాయి, కానీ మనం వాటిని విశ్వసించి వాటిని అమల్లో పెట్టినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. ఏమి చిన్న విషయాలు కావు. కానీ మనం అనేక విషయాలు వింటాము, పుస్తకాలు చదువుతాం కాబట్టి మన మనసు దాని మీద గురి కుదరదు. కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టి మనం అభ్యాసం కనుక చేస్తే మీరు అన్నట్టుగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఏ శరీర భాగం అనారోగ్యానికి గురైతే అది కాంతితో నిండింది అనుకుంటే కొద్ది క్షణాలలో స్వస్థత వస్తుంది. ఓకేనారా? మరి ముగిద్దామా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా మాట్లాడతారా లేదా? ఒకసారి ఫోన్ నెంబర్ కావాలన్నారు, ఇవ్వండి మీరు. సార్ సెండ్ చేశాను సార్, నేను మెసేజ్ చేశాను గ్రూప్లో సార్ యొక్క నెంబరు. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ నెంబర్ పంపించడం జరిగిందండి. సుమారు 50 మంది వరకు హాజరయ్యారంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు చక్కగా నిర్వర్తిస్తున్నారన్నమాట. అందుకనే వాళ్ళు అంత శ్రద్ధగా ప్రతి క్లాసు అటెండ్ అవుతున్నారు. అవును సార్. ఓకే, అన్మ్యూట్ మేడం చేసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సార్ ఇంకొకరు మాట్లాడతారండి సార్, ఓకే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్ అమ్మా, చెప్పండి. చాలా చక్కగా వివరించారు సార్. అద్భుతంగా ఉంది ఈ క్లాసు. చక్కటి అఫర్మేషన్స్ అంతా మాకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన వేదవాక్యాల్లాగే ఉంటాయి సార్ ఇవంతా. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, మీ ఆలోచనకు మీరే వారసులు అన్నట్లు యద్భావం తద్భవతి అన్నవంతా కూడాను. ఈ మనకి ఇంత మంచి భావనలు రావాలంటే మన భావనామయ శరీరము, మన ధ్యాన శక్తి ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే మన ఆలోచన శక్తి పెరిగినప్పుడు ఇటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ అన్ని మనకి వస్తాంటాయి. కాబట్టి ఇది మనము మా మైండ్ కి ఎలాంటి ఆలోచనలు మనము పంపిస్తూ హృదయపూర్వకంగా ఉంటే అలాంటి ఒక చక్కటి
దీంతో మన ప్రతి ఒక్క అణువు కూడాను చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తూ చక్కగా హీల్ అవుతుంది. కాబట్టి అది చాలా చక్కగా తెలియజేశారు సార్. అది మీ ఆరోగ్యం మీ చేతుల్లో బుక్ కూడాను నేను కూడా చదివాను సార్. చాలా అద్భుతంగా ఉంది. లూయిస్ ఎల్హే గారికి వచ్చిన క్యాన్సర్ ను కూడాను మేడం తొలగించుకోవడము జరిగింది. అందరూ తప్పకుండా ఈ బుక్ చదవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక మాట చెప్పారు, మీ అనుభవాలని తోటి వారితో పంచుకోమని ఆయన చెప్పడం ఉద్దేశమే అది. దేనివల్ల మనం లాభం పొందుతామో అది నలుగురికి పంచమని చెప్పారు ఆయన. అందుకని అదొక సూత్రంగా చెప్పారు. మీరు చెప్పినవి పెంచబడుతుంది. కాబట్టి మన ధ్యానులకే ఇవన్నీ విషయాలు ఇప్పుడు పరిచయం అవుతున్నాయి కదా, ఎంత భాగ్యం. ఇప్పుడు మన సొసైటీ వాళ్ళు చాలా అత్యద్భుతమైన గ్రంథాలు పరిచయం చేశారు మనకి, కానీ అందరూ పూర్తి ప్రయోజనం పొందలేకపోతున్నారు. అందుకని ఇలాంటి జూమ్ క్లాసులు అవసరం రా, మళ్ళీ మళ్ళీ అవసరం. ఆ ఉద్దేశంలో మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి, అనుమానాలు వస్తే అడగాలి, ఆచరించాలి కూడా. కొంతమంది జబ్బు తగ్గగానే ఇక పక్కోడు కూడా చెప్పరు ఈ ధ్యానం వల్ల నాకు ఈ జబ్బు తగ్గింది, లేదా ఇలా అనుకోవడం వల్ల తగ్గింది అనే మాట కూడా చెప్పరు. అందుకే పత్రిసారి మీ అనుభవం చెప్పండి అయ్యా బాబు అని ఒక సూత్రంగా చెప్పారు గొప్పగా. సార్ మన అనుభవం పంచుకోవడం వల్ల ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుంది. అంతే కదా, ధ్యానం చేయడమే కాదు, ధ్యానం చెప్పండి అన్నాడు ఆయన ఒక్క సూత్రంలో. ధ్యానం చేస్తారు కానీ పక్కోడికి చెప్పం. కానీ నాకు ఆనందం ఏంటంటే ఇలాంటి జూమ్ క్లాసులు దాదాపు మన రాష్ట్రంలోనే కాదు, కర్ణాటకలో, తమిళనాడులో, అంతటా కూడా, ఆంధ్రాలో అంతటా కూడా జూమ్ సెషన్స్ అనేవి బాగా విరివిగా మరి అమల్లోకి వస్తున్నాయి. చాలా ఆనందం. ఒకప్పుడు మాలాంటి వాళ్ళు అక్కడికి నేరుగా వెళ్ళి క్లాస్ చెప్తే తప్ప జ్ఞానం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు జూమ్ ద్వారా చాలా అద్భుతంగా మరి అనుభవజ్ఞుల యొక్క జ్ఞానాన్ని మరి వినగలుగుతున్నారు అందరూ. మనం ఇంట్లోనే కూర్చొని ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది సార్. ఇది అద్భుతమైన అవకాశం. అవును కదా, యుగ మార్పిడికి దోహదం చేస్తుంది. ఇదేమి మన ఏదో రోగాలు తగ్గించుకోవడానికి పెట్టిన ఉద్యమం కాదు ఇది. పత్రి సార్ భూమాతను ఉద్ధరించే పెద్ద పనిలో ఉన్న, కాకపోతే ఏమంటారు, తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంత అన్నట్టు, చేసుకున్న వారికి చేసుకున్నంత. థ్యాంక్ యూ సార్. అనంతం కదమ్మా జ్ఞానము అనంతం. ఒక అర్ధ గంటలో చెప్పండి మాస్టర్ అంటే, ఆరోగ్యం అనేది మీరు టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి నేను దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశాను. మరొకసారి పిలిస్తే మరొక విషయం చెప్తాను, ఓకేనా? ఖచ్చితంగా సార్. నిన్న నేను పిఎంసిలో సంక్రాంతి సందర్భంగా ప్రతిక్షణ సత్యదర్శనం ఎపిసోడ్ వచ్చింది నిన్న నాది. ఓకే ఓకే, ఖచ్చితంగా సార్. ప్రతి నెల మనకు ఒక క్లాస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను సార్. తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత చక్కటి ధ్యానాన్ని ఇచ్చారు సార్. ఇంత చక్కటి ధ్యానాన్ని నేర్పించారు. అలాగే ఆరోగ్యం స్వీయవరం అంటూ, ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, అంతా మీరే దాన్ని చక్కబెట్టుకోవచ్చు అనేసి, మందుల ద్వారా కాదమ్మా, ఇలాంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోండి అని చాలా అద్భుతంగా వివరించారు. అందరికీ కూడా ఒక హాయిని ఇచ్చేశారు సార్ అద్భుతంగా. అంటే ఏంటి అంటే తేలిగ్గా మందుల్లోనే బతకండి, ఇలాంటి వాటి ద్వారా కూడా చక్కగా మనం ఆరోగ్యాన్ని స్వీకరించవచ్చు అనేసి చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ అంతే కదరా. ఇప్పుడు వాళ్ళు రోగానికి చికిత్స చేస్తున్నారు కానీ రోగానికి మూల కారణం ఎవరైనా చెప్తారా? చెప్పడం లేదు కదా. కానీ లూయిస్ ఎల్హే మేడం చూడండి, 400 జబ్బుల మీద రీసెర్చ్ చేసామే, ఇది మూల కారణము, మనసే మూల కారణము అని చెప్పగలగాలంటే మామూలు విషయమా? అది పాటిస్తూ ఎంతో మంది, వందలాది మంది ఆరోగ్యవంతులు అవుతున్నారు వరల్డ్ వైడ్. అవును సార్. హీల్ యువర్ బాడీ అనే బుక్ లక్షల సంఖ్యలలో అమ్ముడైంది వరల్డ్ వైడ్. ఓకేరా, లీవ్ అయిదామా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంత అద్భుతమైన మనకు
జ్ఞానాన్ని పంచిన సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 10 నిమిషాలు చక్కగా ధ్యానం చేసుకుందాము. ఆ తర్వాత సెషన్ ఏం చేద్దాం మాస్టర్స్. ఇంకొకటి రేపు వచ్చేసి సమగ్ర జీవన శైలి ఉంటుందండి. సమగ్ర జీవన శైలిలో కూడా ఈ ఆరోగ్యాన్ని మనము ఎలా కాపాడుకోవచ్చు, ఇంకా ఏ ఏ విధానాల ద్వారా కాపాడుకోవచ్చు, మనం మన రోజువారీలో ఏమేం మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అనేది సమగ్ర జీవన శైలి రేపు మార్నింగ్ 5:40 నుంచి స్టార్ట్ అవుతుందండి సెషను. 5 నుంచి 5:40 వరకు ధ్యానం ఉంటుంది. 5:40 నుంచి 6:30 వరకు ఈ సమగ్ర జీవన శైలి అనే టాపిక్ మీద సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి, ఆయన కూడా మోస్ట్లీ 70 ఇయర్స్ పైన 80 ఇయర్స్ దగ్గర దగ్గర ఉన్నారు. ఆ సార్ చెప్తారండి. అద్భుతమైన సెషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇవి ప్రతి వారము ఉండేది కాదు, ప్రతిసారి వచ్చేది కాదు కదా. సార్ రేపు వస్తున్నారండి. 5:40 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎలా మనము ఏ ఏ మన జీవితంలో మార్పులు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా మన జీవిత విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది అనే ప్రతి విషయము సార్ చెప్పడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ అటెండ్ ఈ రేపు ఒక్క రోజన్నా పొద్దున్నే సెషన్కి అటెండ్ అవ్వండి. రాత్రిపూట ఎప్పుడూ అటెండ్ అవుతూ ఉంటాం, కానీ ఒక సెషన్ అన్న సమగ్ర జీవన శైలి సార్ రేపు వస్తారు. అద్భుతంగా వివరిస్తారు సెషను. అందరూ కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి అండి. 5:40 నుంచి 6:30 వరకు ఉంటుంది. మీ ఏ, రోజువారీ కార్యక్రమాలు కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వవు. ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండదండి, వెళ్ళే వాళ్ళు కూడా. కాబట్టి ఆ సెషన్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము, చక్కగా ధ్యానం చేసుకుందామండి. కళ్ళు రెండు మూసుకొనేసి పిరమిడ్ ఉంటే పెట్టుకుందాము. అద్దాలు ఉంటే తీసి పెట్టద్దు. చేతులు వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. చక్కగా శ్వాసను గమనిస్తూ సార్ చెప్పినట్టు హాయిగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ చక్కగా ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ అద్భుతమైన కాంతిని మన లోపలికి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తున్నట్టు అనుకుంటూ చక్కగా ఆ బంగారు వర్ణాన్ని ఆ లోపలికి ప్రవేశిస్తుంది అనుకుంటూ ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి, అంటే చక్కగా మన తలలో ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తూ కళ్ళలోకి, ఆ కళ్ళలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తూ మన ముక్కు ద్వారా మన ముక్కులో ఉన్న సమస్యలు, అలాగే గొంతు, థైరాయిడ్ గ్రంథి, చక్కగా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఆ కాంతి మెల్లగా కిందికి దిగుతూ ఊపిరితిత్తుల ద్వారా ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్యలన్నీ హీల్ చేసుకుంటూ ఇంకొంచెం కిందికి దిగుతూ ఉందండి. మన చేతులు, కండరాలు, భుజాలు, వేళ్ళు చక్కగా ఆ కాంతితో నిండిపోయింది. అలాగే లోపలికి ప్రవేశిస్తూ మన కాలేయం, అంటే లివర్ను కూడా చక్కగా వజ్రాన్ని చేస్తూ కిడ్నీస్, అలాగే కిందికి దిగుతూ చిన్న పేగులు, పెద్ద పేగులు చక్కగా లోపల ఉండే సమస్యలన్నీ తొలగించుకుంటూ, కిడ్నీలో ఉన్న సమస్యలన్నీ తొలగించుకుంటూ అదంతా కూడా బంగారు కాంతితో నిండిపోతూ చక్కగా గర్భాశయం చక్కగా అదంతా కూడా అద్భుతమైన కాంతితో నిండిపోయిందండి. అలాగే కిందికి దిగుతూ మన ఇన్నర్ పార్ట్స్ అంతా కూడా చక్కగా క్లియర్ చేసుకుంటూ నా కాళ్ళంతా నిండిపోయింది, మోకాళ్ళంతా నిండిపోయింది అదే కాంతి. అలాగే పాదాల వరకు ఆ కాంతి నిండిపోయిందండి. ఆ కాంతి అంతా కూడా మొత్తం మన దేహం అంతా వ్యాపించి ఉంది. దేహంలో ఉన్న సమస్యలన్నీ కూడా బయటికి పంపిస్తూ ఉంది. అలాగే ఆ కాంతి మన ఇంటినంతా వ్యాపించి వచ్చేసిందండి. మొత్తం వ్యాపించేసింది, ఇల్లంతా కూడా వ్యాపించేసింది.
ఆ కాంతితో మన ఇంట్లో ఉన్న అంతా హీల్ అయిపోతుంది. ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా అయిపోతున్నారు. వాళ్ళందరిలో కూడా అదే కాంతి నిండిపోయింది. ఆ తర్వాత మన చుట్టుపక్కల మన కాలనీ అంతా ఆ కాంతి నిండిపోయింది. మన ఊరంతా కూడా ఆ కాంతి నిండిపోయింది. అలాగే మన రాష్ట్రం, మన దేశం, ఈ విశ్వమంతా కూడా అదే కాంతి నిండిపోయింది. అలా ఊహించుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుందామండి.
మాస్టర్స్ నెమ్మదిగా మీ రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. ఇప్పుడు నెమ్మదిగా మీ రెండు చేతులు చూసుకుంటూ కళ్ళు తెరుస్తూ చక్కని చిరునవ్వుతో రెండు చేతులు చూసుకున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతవరకు అద్భుతమైన ధ్యానం చేసుకున్నాము. ఆ ధ్యానాన్ని అందించినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. రేపటి సమగ్ర జీవన శైలి అనే కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ సెషన్లో చక్కగా అటెండ్ అవ్వండి. రేపు క్లాస్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ క్లాసు అందరూ కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.